హరే కృష్ణ అండి. శ్రీకృష్ణ భగవానునికి ప్రీతికరమైన దామోదర మాసంలో పఠించవలసిన దామోదరాష్టకము అని ఈ శ్లోకం గురించి ఆల్రెడీ ముందు వీడియోలో వివరించానండి. ఆ శ్లోకం చదివాను, దాని యొక్క అర్థాన్ని కూడా వివరించాను. ఇంకా ఆ శ్లోకం కంప్లీట్ కాలేదు. ఒక వీడియోలో కంప్లీట్ కాదు కదా, నెక్స్ట్ వీడియో కూడా చేద్దామని చెప్పి ఈ వీడియో కూడా చేస్తున్నానండి. ఆ శ్లోకం కంటిన్యూషన్ ఏమిటంటే, రుదంతం ముహుర్నేత్ర యుగ్మం రుజంతం కరాంభోజయుగ్మేన సతం కనేత్రం ముహుశ్వాసకం పత్రీరేఖాంకకంఠ స్థితగ్రైవం దామోదరం భక్తిబద్ధం నమామీశ్వరం సచ్చిదానందరూపం లసత్కుండలం భ్రజమానం యశోదాభియోలోకా లాబ్ధవమానం పరామృష్టమత్యంతో దూదృశ్యగోప్య. దీని యొక్క అర్థం ఏమిటంటే, ఆ తల్లి చేతిలో గల బెత్తమును చూసి అతడు ఏడుస్తూ రెండు కళ్ళను తన కమల హస్తాలతో పదే పదే నులుముకుంటున్నాడు. అంటే శ్రీకృష్ణుడు అన్నమాట. అతడి కళ్ళు భయంతో నిండి ఉన్నాయి. మరియు అతడి శంఖము వలె 3 రేఖలను కలిగినట్టి అతని కంఠంలో గల ముత్యాలహారము అతడు ఏడవటం వలన కలిగే దీర్ఘశ్వాస చేత ఊగుతూ ఉన్నది. అతడి ఉదరము తాడు చేత కాక తన తల్లి యొక్క విశుద్ధ ప్రేమ చేత బంధింపబడినది. అటువంటి దేవాది దేవుడైన శ్రీ దామోదరునికి నా వినయపూర్వక ప్రణామములు. దామోదర మాసంలో ఈ దామోదరాష్టకాన్ని శ్రీకృష్ణ భగవానుని ఆరాధించేటప్పుడు మనం పఠించవలసిన శ్లోకం అండి. ఇంకా ఇది కంప్లీట్ కాలేదు, ఇంకా మొత్తం కలిపి 8 ఉన్నాయి. ఆ 8ని కూడా వీడియోల ద్వారా మీకు తెలియజేస్తాను. శ్రీకృష్ణ భగవాన్ని కృప పొందటానికి మనం ప్రయత్నిద్దామండి. హరే కృష్ణ.